హాయ్ వివర్స్, మనం వచ్చేసి గుజ్జన గూళ్ళాట అనేటువంటిది మనము చూడబోతున్నాము. 4వ తరగతి బాలభారతి తెలుగు, పూణే, మహారాష్ట్ర గవర్నమెంట్ది. చుట్టుపక్కల ఇళ్లలోని బాలబాలికలందరూ సంస్కృతి వాళ్ళ పెరట్లో చేరి ఆడుకుంటున్నారనమాట. అంతలోనే వాళ్ళ నాన్నమ్మ మీరంతా ఏం చేస్తున్నారు అంటూ వచ్చిందనమాట. మేమంతా బాసన్లా ఆట ఆడుకుంటున్నాము అన్నారు పిల్లలు. ఈ ఆటనే మేము చిన్నప్పుడు గుజ్జన గూళ్ళాట అని అనేవాళ్ళము. దీన్నే బొమ్మలాట, గురుగులాట అని కూడా అంటారు. నన్ను కూడా మీ ఆటలో చేర్చుకుంటారా అంది నాయనమ్మ. దానికి పిల్లలందరూ సంతోషంగా అంగీకరించారు. ఈరోజు అటుకుల పాయసము వండుదామా అంది నాయనమ్మ. ఓ భలే అన్నారు పిల్లలంతా. మీరంతా కొద్ది కొద్దిగా అటుకులు, తురిమిన బెల్లము, పచ్చి కొబ్బరి కూరు, యాలకల పొడి తీసుకొని రండి. నేనేమో ఇంట్లో నుంచి చిక్కటి వేడి పాలు తీసుకొని వస్తాను. మీ స్టీలు గురుగులు చక్కగా కడిగి సిద్ధంగా ఉంచుకోండి అంది నాయనమ్మ. పిల్లలు చకచక్క వారి వంతు పదార్థాలను తీసుకొని వచ్చారు. అంటే చెప్పిన విధంగా వాళ్ళవి బొమ్మలు, చిన్న చిన్న బుడిగీలు ఉంటాయన్నమాట. ఆ యొక్క బుడిగీలు స్టీల్ పాత్రల్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి చిన్న చిన్న స్టీల్ గిన్నెల మాదిరిగా ఉంటాయన్నమాట. వాటితో వంటలు చేస్తూ ఉంటారు పిల్లలందరూ వచ్చేసి. మామూలుగా ప్లాస్టిక్లో కూడా ఇప్పుడు ప్లాస్టిక్లో కూడా చాలా దగ్గరలో ఇప్పుడు అమ్ముతూ ఉన్నారు. ఆ ప్లాస్టిక్లు కాకుండా ముందు వచ్చి స్టీల్లో వచ్చేవన్నమాట. అప్పుడు ఇక అటుకుల పాయసం చేయడం మొదలు పెడదామా అంటూ పిల్లలందరి చిట్టి చిట్టి గిన్నెల్లో పాలు పోసింది నాయనమ్మ. ఇప్పుడు మీ గురుగుల్లో కొద్ది కొద్దిగా అటుకులు, తురిమిన బెల్లము, పచ్చి కొబ్బరి కూర, యాలకుల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టండి అంది. కమ్మని వాసనకు పిల్లలకు నోరూరింది. ఇక తినేవచ్చా నాయనమ్మ అని సంచాలు పట్టుకున్నారు. ఇప్పుడే కాదురా నాన్న, అటుకులు కొంచెం నానాలి, కాసేపు ఆడుకొని రండి అంది అనమాట. కాసేపు తర్వాత పిల్లలంతా చిట్టి చెంచాలతో కమ్మని పాయసాన్ని లొట్టలేసుకుంటూ తినడం మొదలుపెట్టారు. వారి పిల్లి కూన కూడా మ్యావ్ మ్యావ్ అంటూ పాయసాన్ని కూడా నాకేసింది. సో ఈ విధంగా పిల్లలు వచ్చేసి ఆ కాలంలో వచ్చేసి ఇలాంటి ఆటలు అనేటువంటిది, గుజ్జన గూళ్ళాట అనేటువంటిది ఆడేవాళ్ళు అనమాట. మట్టిలో ఆడుకునే వాళ్ళము, తర్వాత బంకమట్టితో ఆడుకునే వాళ్ళము, బంకమట్టితో బుడిగీలు చేసేవాళ్ళము, తర్వాత వచ్చేసి స్టీల్ గిన్నెలతో చిన్న చిన్న బొమ్మల్ని కొనుక్కునే వాళ్ళము, చెక్క బొమ్మలతో ఉండేవి ఆ కాలంలో వచ్చేసి. ఇవన్నీ వచ్చేసి ఆ కాలంలో ఉండేవి. ఇప్పుడు వచ్చేసి అన్ని ప్లాస్టిక్ల్లో వస్తూ ఉన్నాయి.